అదే తల బయట పెట్టింది. ఇంట్లో చెప్పే వచ్చావా? చెప్పే వచ్చాంగా. ఏంటి నాన్న ఇది? ఇంట్లో బాత్రూమ్ కట్టించి నట్టింట్లో తాను చేస్తున్నావు? బుద్ధి లేదా నీకు? ఇది స్నానం కాదురా, మరి కర్మ స్నానం. ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోయింది. రుణం తీరిపోయిందా? ఎందుకు? ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించాను, మాస్టర్ కూర్చున్న కుర్చీలో మేకులు కొట్టావు. అది పసితనం. హై స్కూల్లో చేర్పించాను, టీచర్ మీద రాకెట్లు వదిలావు. అది కుర్రతనం. కాలేజీలో చేర్పించాను, లెక్చరర్ కి లవ్ లెటర్స్ రాశావు. అది యవ్వనం. వాడి కాళ్ళు విడి కాళ్ళు పట్టుకొని నీ కోసం నేను ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే ఈ రోజు నువ్వు దానికి వెళ్ళనంటున్నావు. ఇదేంటనవరా? పొగరబోతున్నావా? ఓవర్గా మాట్లాడకండి. ఏంటి మీరు ఇప్పించింది పెద్ద ఉద్యోగం? అదేనా గవర్నర్ పోస్టా? ఒక గ్రాడ్యుయేట్ చేయాల్సిన పని అది. ఆఫ్టర్ ఆల్ కిరాణా కొట్లో లెక్కలు రాసి ఉద్యోగం. రోడ్డు మీద 10 రూపాయలకి అమ్మే క్యాలిక్యులేటర్ చేస్తుంది ఆ పని. అంతవరకు వచ్చావా? Yes. అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటానికి వీల్లేదు. పోరా బయటికి. నాన్న, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేయద్దు నాన్న. అమ్మా నాన్న, దయచేసి మీ ఇద్దరు నన్ను క్షమించండి. అమ్మా నాన్న ఉండి కూడా నన్ను అనాథం చేయకండి అంట అనుకుంటున్నాను. అంత సీన్ లేదు. మీ ఇద్దరు లేకపోతే నేను డెవలప్ అవ్వాలని అనుకుంటున్నారా? హైదరాబాద్ ఉంది, అక్కడ మా ఫ్రెండ్ శివ ఉన్నాడు. ఆ నన్ను ఏ రేంజ్ లో డెవలప్ చేస్తాడో నువ్వే చూస్తావు మిస్టర్ నాగరాజ్. నాన్నగారిని పేరు పెట్టి పిలుస్తావా? తండ్రి కొడుకుల మధ్య సంబంధం తెగిపోయిన తర్వాత నాన్న ఎలా పిలవమంటావు? ఈ సెంటిమెంట్ నీకు అర్థం కాదు మిసెస్ కామాక్షి. కామాక్షి అబ్బా చా ఎలా అల్లవా? ఎంతకంటే ఎమోషన్ సీన్స్ ఎన్టీఆర్ బొబ్బుల బుల్ల బోల్డ్ అని చూసాం. వస్తా మిస్టర్ నాగు. ఏయ్, ఏంటి కళ్ళగంటున్నావా? అవును, ఈ ఊరు రాశాలంటిది. లేవయ్యా, హైదరాబాద్ వచ్చేసింది. హే గర్ల్స్, వచ్చేసా. చిచ్చి కుడికాయలు ఎడతాం బెటర్. యా, ఈ టైంలో మన శివగాడు జలదరించి ఉంటది. ఏయ్, పెట్టావు నీ బాబు మోసుకొస్తారా? తీసుకా. రామేశ్వరంలో శనేశ్వరం తప్పనట్టు భాగ్యనగరం వచ్చిన మా బాబు గురించి ఎందుకే బాబు? అమ్మాయిలంటే ఇలా ఉండాలి. ఇదే మన ఊళ్ళో అయితే అదేళ్ళాడు బాబుతో చెప్పేదాడు కత్తట్టు పరిగెట్టుకు వచ్చేవాడు. ఎక్స్క్యూజ్ మీ, జూబ్లీ హిల్సా? కాదు, నంది హిల్స్. ఓ సంటిగాడి ప్రేమ కదా, మేము చూసాంలా సినిమా. ఎదిగామా ఇక్కడ దగ్గరలో మంచి 5 స్టార్ హోటల్ ఏమైనా ఉందా? ఎందుకు? టీ తాగుదామని. ఏ మా హోటల్లో టీ తాగరా? అయ్య బాబోయ్, ఇక్కడ దీని హోటల్ అని పిలుస్తారా? సర్లే ఏదో టీ. సార్, పాస్కి వెళ్తాం, కొంచెం చూస్తారా? అయ్య బాబోయ్, ఇక్కడ ఒకటి పాస్కి వెళ్తే ఇంకోటి చూడాలా? అది కాదు సార్, నేను చూడమని పెట్టి సార్, అర్జెంట్ సార్. అలా చెప్పు. ఊరికి కొత్త? అవును సార్, పిడుగురాలు సార్. నేను కూడా కొత్త. మరి చూడని సాకిలా ఉన్నాను. ముక్కు ముఖం తెలియని నన్ను నమ్మెళ్తున్నావు. నేను సూట్ కేసు కొట్టేస్తే భలేవారు సార్. ఆ మాత్రం తెలీదా? మిమ్మల్ని చూస్తుంటే పెట్లు కొట్టేసే వాళ్ళ ఉన్నారా? అది నాకు తెలుసులావా, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను. నువ్వు వెళ్ళి నేను చూస్తుంటా. థ్యాంక్ యూ సార్. టీ ఏది? ఏమే టీ ఇవ్వా? ఇస్తున్నాను సార్, ఇదిగోండి. సార్ సార్ అది టీ సార్. ఇది టీయా? వేణీళ్ళు అనుకుని చేయగలిగా. సార్ చాలా థ్యాంక్స్ సార్. నీతో థ్యాంక్స్ చెప్పించుకోవడం కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తలేదు. నువ్వు ఇది చూసుకో, నేను పోసుకొస్తా. సార్ త్వరగా రండి సార్, నేను బయలుదేరాలి. పోనీ ఇక్కడ పోసానా? అయ్యో, బాత్రూంలో సార్. అది కొత్తగా వచ్చాం కదా, ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు. పేపర్ బాగుందా? అది న్యూస్ పేపరే. మేము టిష్యూ పేపర్ అనుకున్నాంలే. ఏడీడు ఏమా ఇప్పుడు దాకా ఇక్కడ పొట్టోడు నుంచున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? నా టిని ఏళ్ళు అన్నావుగా, వెళ్ళి తుక్కో. అయ్యి బాబోయ్, పొట్టే ఇదిగో పొట్టే. ఏమంటే పొట్టే? సార్ ఏం జరిగింది సార్? ఓ మెంట్లోడు ఆడు పెట్టు అనుకున్నా పెట్టట్టు పడిండే. ముందు పెట్టి ఓపెన్ చేసి చూడండి సార్, అప్పుడు కదా తెలుస్తుంది మెంటోడో కాదు. పద్ధతి కాదండి. ఏం తప్పులేదు సార్, ముందు పెట్టి ఓపెన్ చేయండి. ఆడు మీ పెట్టి పట్టుకుపోయాడు కదా. పెట్టి ఓపెన్ చేస్తే ఆడు ఎక్కడికి వెళ్ళాడు ఎలా తెలుస్తుందండి? అచ్చ బాబోయ్, ఈడి మెంటల్ ఫెలో ఏంటండి? చాలా ఇంటెలిజెంట్ ఫెలో. ఈడు పిడుగురాళ్ళ అన్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదండి, రాళ్ళెట్టు కొడతాడనా. ఇంతకీ మీ పెట్టో డబ్బు ఏమైనా ఉందా? డబ్బులు పోయినా పర్వాలేదండి. ఆ పెట్లో మా ఫ్రెండ్ శివగాడి అడ్రస్, టెలిఫోన్ నెంబర్, అన్ని వివరాలు ఉన్నాయండి. అవి లేకుండా నేను అన్ని ఎలా పట్టుకుంటానండి? పోనీ టెలిఫోన్ నెంబర్ అని గుర్తుందా? లైట్గా ఉందండి. మీరు ఆలోచిస్తారండి, ఎస్టీడీ బుద్ధులు మాట్లాడుకుందాం రండి. ఏమంటే థ్యాంక్స్ అండి, మిమ్మల్ని చూస్తుంటే మా సింహాచలం నరసింహస్వామి గుర్తొస్తున్నాడండి. మధ్యలో నన్ను వదిలేకండి. ఈసారి కూడా రాంగ్ నెంబర్ వచ్చింది సార్. ఇప్పటిదాకా 168 కాల్స్ చేశారు సార్. అయితే ఏంటి మేమైనా ఫ్రీగా చేసుకుంటున్నావా? నోట్ చేసుకో. నీ దగ్గర 500 రూపీస్ చేంజ్ ఉందా? మొత్తం బిల్లు ఒకేసారి సెటిల్ చేస్తాను. అవసరం అయితే 50 రూపీస్ ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జ్ తీసుకో. చెప్పోయా. నువ్వు ఊరుకోవయ్యా. సార్ లోకల్ కాలికి 8 నెంబర్లే ఉంటాయి. మీరు మనసు పెట్టి ట్రై చేయండి, తప్పకుండా దొరుకుతుంది. సార్ ఇందులోంచి చేస్తా. అది ఎస్టీడీ. ఇందులోంచి
ఇది ఐఎస్డి బాబు. అలా అయితే ఇందులో చేస్తా. బాబు ఇప్పటిదాకా తమరు చేసిన అందులోనే. అయితే ఇందులో చేయొచ్చు. సార్ మీ దగ్గర పర్స్ ఉందా? ఉంది. ఏ పొరపాటున అందులో ఏమన్నా నెంబర్ ఉందేమోనని. గుడ్ ఐడియా, గుడ్ ఐడియా. ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడి నుంచి రావట్లేదే. సార్ మీరేమైనా హెల్ప్ చేస్తారా? ఇదిగో 2 0. హలో 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 శివ ఉన్నాడండి. హలో. అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నాకు చేసావేంటయ్యా? సారీ, పెట్టి పెట్టి పెట్టి. హలో శివ ఉన్నాడండి. ఓల్డన్ ఏమే దొరికిందండి, మీకు చూడక్కర్లేదు. సంతోషం అండి. హలో, ఇప్పుడు నేను శివని చూడాలనుకోండి డైరెక్ట్గా వచ్చేచ్చా ఏంటి? బ్యాక్ నుంచి వచ్చినా చూడలేమా ఏంటి? శివ చచ్చిపోయాడు ఏంటి సార్ మీరు అనేది? ఫంక్షన్ తీసుకురావడానికి వెళ్ళి వస్తా వస్తా చచ్చిపోయాడా? అతని ఏజ్ ఎంత అండి? 90 ఏళ్ళ. అతని పూర్తి పేరు ఏంటండి? శివసుబ్రహ్మణ్య భాగవతారా? సారీ సార్, రాంగ్ నెంబర్. చా, మళ్ళీ శివగారి నెంబర్ మిస్ అయింది. దీంతో 350 రూపాయలు అయింది. అరవకాయ ఇచ్చేస్తాంలే. ఏమంటే ఇక్కడ మనిషి ఉండాలి ఏడి? ఏమో మాకేం తెలుసు. అంటే నా పర్సు. మనిషే పోయాక ఇంకా పర్సెంట్ అయ్యా, ముందు డబ్బులు కట్టు. పర్స్ అయిపోయిన తర్వాత డబ్బులు ఎలా ఉంటాయా? అకౌంట్లో వేసుకో. ఏంటి అకౌంట్లోనా? వాచ్ విప్పరా. వాచియా దండేంటి నానా? పోయావా? లేదురా, రిటైర్ అయిపోయాను. 2 ఒకటేలే. ఆ వాచ్ ఎలాగి? ఏంట్రా నాన్నగారిని వాచ్ ఇవ్వమంటున్నావు? రిటైర్ అయినాడు చేతికి వాచ్ ఎందుకు? ఇంట్లో ఖాళీ కూర్చొని టైం చూసుకోవడానిక, లేకపోతే 100 మీటర్స్ రన్నింగ్ రేసులు పరిగెట్టానుక? నేను యూత్, నలుగురు చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఫోకస్ అవుద్ది. ఖాళీ కూర్చుని ఏం చేస్తావు? అది ఆడితే జన్మనిచ్చిన వాళ్ళు శాపం జన్మ జన్మలా వెంటాడుతుందంటారు. ఇదేనేమో. కరెక్ట్గా నడుస్తుందా? వదిలి చూడు, నడుతుందో లేదు తెలుస్తుంది. హైదరాబాద్ రాగానే ఒకడు పెట్టి కొట్టేసాడు, ఒకడు పర్స్ కొట్టేసాడు, ఇంకోటి వాచ్ కొట్టేసాడు. ఇక్కడ కొట్టేసి వాళ్ళు ఎక్కువ అనుకుంటా. అయ్యి బాబోయ్, ఆకలేసేస్తుంది. ఈ ఆల్టికి మంచినీళ్ళు తాగేద్దాం. చిచ్చి, వీళ్ళు మోడల్ మాత్రం మార్చరు. అయ్యి బాబోయ్, ఇదేంటి ఉషా ఫ్యాన్ నుంచి గాలి వస్తున్నట్టు వచ్చేస్తుంది. ఉషా ఫ్యాన్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు కలిపి కంబైన్డ్గానే బిజినెస్ స్టార్ట్ చేశారంటావా? దీనికి ఒక చూపు బిగిస్తే సైకిల్కి గాలి కట్టుకుని ఈజీగా బతికేయచ్చు. ఈ విషయం ఈ ఊళ్ళో వాళ్ళకి ఎప్పుడు తెలియాలి? బొత్తిగా ఐడియా లేని మనుషులు. ఒరే శివ, ఎక్కడున్నావురా? ఆకలేస్తుందిరా బాబు. ఫుల్గా బిర్యానీ తిని కిళ్ళి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవడో నువ్వు? నాతో వస్తావా? టీ ఇప్పిస్తాను. ఏంట్రా నీ అంతటి నువ్వే వచ్చి టీ ఇప్పిస్తానంటున్నావు? నా దగ్గర ఏమన్నా కొట్టేద్దామనా? ఇప్పటికే నీ సాటి సిటిజన్లు అందరూ ఉన్నాయని కొట్టేశారు నాయన. అదేం కాదు బాబు, నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దానికి నేను ఎలా హెల్ప్ చేస్తానురా? అది కాదు బాబు, 4 అనాథలకి టీ ఇప్పిస్తే పిల్లలు పుడతారని జ్యోతిష్యుడు చెప్పాడు. అనాథలకి టీ అంటే నేను అనాథని డిక్లేర్ చేసావా? స్పెషల్ టీ ఇప్పితే వస్తాను. లేపు ఒకసారి. ఇదిగో, తప్పు టీ ఇప్పించామనుకో నెల తక్కువ పిల్లలు పుడతారు. అదిరిపోయి టీ ఇప్పిస్తాను. బా అలా కూర్చో. రే స్పెషల్ టీ ఎవరా? ఇదిగో ఏమండి, ఇక్కడ శివ అని మీకు గానీ ఎవరైనా తెలుసా? ఈడు శివ ఏంటంటే అడ్డమైన వాళ్ళకి నన్ను ఇంట్రడ్యూస్ చేసి నా ఇమేజ్ పాడు చేస్తావరా? గొడవలు మొదలవుతాయి అంటారు. ఇదిగో బాబు టీ. ఇదిగో, నేను ఈ టీ తాగాలంటే ఒక కండిషన్. ఏమిటి బాబు? నాకు టీ తాగిన తర్వాత సిగరెట్ కాల్చే అలవాటు ఉంది. నీ దగ్గర సిగరెట్ ఉందా? ఉంది. టీ చూపించు. ఇందా కాల్చు. ఏంటి ఈ సిగరెట్? ఫిల్టర్ సిగరెట్లు లేవా? ఇదే నా బ్రాండ్. ఈ సిగరెట్ తాగితే గబ్బు గంపు కొడుతుంది. ఇంకా మీ ఆవిడ నీ దగ్గరికి ఎలా వస్తుంది? నీకెందుకు పిల్లలు పుట్టలేదు నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నాకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదు, నా బ్రాండ్ మాత్రం మార్చను. ఫిల్టర్ సిగరెట్ కావాలి వీడి ఫేస్కి. ఫిల్టర్ సిగరెట్ మామూలు షర్ట్ టీ షర్ట్ అయిపోయింది. ఒరే, టీలో టీ పొడి కలుపుతున్నావా చింతపిక్కల పొడి కలుపుతున్నావా? ఎలా కోలంగా ఉందా? కార్పొరేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను. మంచి టీ కొట్టు. అలాగే కొడతాను బాబు, కొడతాను. కొట్టే ఇందాక నుంచి ఊరికే కొడతాను. ఈ శక్తి చాలా, ఈ శక్తి చాలా, ఈ శక్తి చాలా, ఈ శక్తి చాలా. ఏమండి మీరు అలా కుస్తీ పోటీలకు వెళ్తున్నారా? కుస్తీ పోటీలు లేవు, ఏమీ లేవు. నడవయ్యా. మరేంటి సార్ ఈ శక్తి చాలా ఇంకొంచెం కావాలని నడుతున్నారు? ఎరా 5 రూపాయల కూలీకి 6 కిలోమీటర్లు నడుస్తున్నావు, నీకింత పొగరా? చెప్పరా. ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? ఇస్తాంలే, చెప్పు. ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? శివ, 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 శివ.
ఎన్నాళ్ళు అయిందిరా నిన్ను చూసి? రే మోహన్, హైదరాబాద్ ఎప్పుడు వచ్చారా? 10 రోజులైందిరా నేను హైదరాబాద్ వచ్చి. రే ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు? నిన్ను చూడటానికి వచ్చానురా. ఇంకెవరున్నారా నాకు ఇక్కడ? నన్ను చూడడానికి వచ్చి ఇంటికి రాకుండా జెండాలు పట్టుకుని తిరుగుతున్నావా? సాయంత్రంలోగా ఇంటికి రాకపోయావో నిన్ను వెతికి పట్టుకుని మరీ తంతాను. మర్యాదగా ఇంటికి వచ్చా. పోరా, ఇక్కడికి వచ్చిన తర్వాత నా పెట్టి కొట్టేశారు, వాచ్ కొట్టేశారు, పర్స్ కొట్టేశారు. అడ్రస్ పర్సులో ఉండిపోయిందిరా. శివ శివ శివ, రేయ్ నీకెంత ధైర్యం రా మా నాయకుడిని పేరు పెట్టి పిలుస్తావా? అది మీ నాయకుడి పేరా? మా ఫ్రెండ్ శివగాడి పేరు కూడా అదే. అందుకే పిలవకూడదురా. అలాగే. ఒరేయ్, చిట్టి చిట్టి చిట్టి. ఎందుకొట్ట? ఆ పేరు పెట్టి కూడా పిలవకూడదురా. అది మా నాయకుడి చిన్నెల్లి పేరు. చెన్నెల్లి పేరా? ఆ. ఒరే, మీ చెన్నెల్లు పెద్దిల్లు మధ్యలో మా ఓడి అడ్రస్ మిస్ అయిపోయాను రా. రేయ్ ఎంతకి నీకు 5 రూపాయలు కావాలా వద్దా? కావాలి. మరి ఎవరు? ఈ శక్తి చాలా. ఇంకా కొంచెం కావాలా? పని పాట లేదా? ఇంకా కొంచెం కావాలా? వేడి వేడి కోడి బిర్యానీ 5 రూపాయలకే. ఓహో, మన దేశంలో రాజకీయ పార్టీలు ఊరేగింపుల వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. హలో, మెనూ కార్డు ఉందా? ఏంటి? ఒక బిర్యానీ. ఇదిగో మంచి లెగ్ పీస్ అయ్యి. ఇలా వచ్చిన వాళ్ళందరూ లెగ్ పీస్ అడిగితే నేను ఎక్కడ పోను? కోడుకున్నది 2 కాళ్ళు. ఓవర్గా మాట్లాడుకో. ఆ, అయ్యి బాబోయ్, ఇదేంటి ఇంత సన్నగా ఉంది? పోలియో కోడిని కానీ వేసారా? కోడి నువ్వు ఇచ్చే 5 రూపాయలకి ఎనుకాలు వస్తుంది అనుకుంటున్నావా? తిను. ఇదిగో బాగా చెమటలు ఎట్టేస్తున్నాయి, ఫ్యాన్ అయ్యి. ఏంటి ఫ్యానా? ఓ సారీ, నువ్వు ప్లాట్ఫామ్ గాడి కదా. షాప్ ని ఓనా? ఓనే. చిన్నకాయలైనా బాగుంది. బాగుంటుంది తిను. ఏ నూనె వాడుతున్నావు? మంచి నూనె. చాలురా బాబా. ఇదిగో బిస్లరీ ఉందా? ఏంటి? ఆక్వాఫీనా? అక్కడ నువ్వు చెప్పు దిగుద్ది. ఈడెవడరా బాబా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు అనుకుంటే ఏం అర్థం కావట్లేదు. ఇదిగో వాటర్ చేయి కడుక్కోవాలి. ఇదేంటి కంగారులో గొంతు పెట్టేసిందా? ఏంటి? నా ముక్కు చూసి ఎక్కిరిస్తావా? ఈడెవడో మెంటల్ కేసులో ఉన్నాడు. ఏటే? నాకు తేనె వచ్చినప్పుడల్లా అని సౌండ్ వస్తుందేంటి? ఏటితేనా? యాక్చువల్లీ టుడే మై లంచ్ వాస్. ఆపు. ఏమంటున్నా? కాకా హోటల్లో బిర్యానీ తిన్నాను. కాకా హోటల్లో బిర్యానీ తింటే కాకి సౌండ్ కాక